నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ తుది ఫలితాలు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో నిన్న అర్ధరాత్రి వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది. నిన్న డివిజన్ బెంచ్లో జరిగినటువంటి విచారణ తర్వాత గతంలో మనకు గౌరవ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు సంబంధించిన అంశంపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసుకున్నటువంటి విషయం తెలిసిందే. దానికి సంబంధించినటువంటి విచారణ నిన్న డివిజన్ బెంచ్లో జరిగింది. అప్పుడు గౌరవ హైకోర్టు డివిజన్ బెంచ్ వాళ్ళు తుది తీర్పుకు లోబడి ఫలితాలను ఇచ్చుకోవచ్చు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఆ నేపథ్యంలో టీజీపీఎస్సీ వాళ్ళు ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో అసలు రిజల్ట్ సంబంధించిన ఎంతమంది అభ్యర్థులు అంటే మొత్తం 563 పోస్టులకు గాను ఎంతమంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు, ప్రెస్ నోట్లో ఏం మెన్షన్ చేశారు అనే దాని గురించి మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. టీజీపీఎస్సీ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోటు. ఇందులో మనకి రిజల్ట్స్ సంబంధించినటువంటి ఓవరాల్గా 562 అంటే ఒక పోస్టు కాకుండా 562 మెంబర్స్ యొక్క కంప్లీట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్, వాళ్ళు ఏ పోస్ట్ కోడ్కి సెలెక్ట్ అయ్యారు అనే దాని గురించి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే అభ్యర్థులు వారికి వచ్చినటువంటి పోస్ట్ ఏంటి, డిప్యూటీ కలెక్టరా లేకుంటే డిఎస్పీనా, సిటీఓనా, ఎంపీడీఓనా, ఇలా వాళ్ళకి సంబంధించిన ఆ పోస్టులకు సంబంధించిన పోస్ట్ కోడ్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా అభ్యర్థుల యొక్క జోనల్, ఏ జోనల్ కిందకి వస్తున్నారు అనేది, మల్టీ జోన్ 1 2 అనే దాని గురించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే టీజీపీఎస్సీ ఎక్కడ కూడా అభ్యర్థుల యొక్క అంటే సెలెక్టెడ్ అయినటువంటి అభ్యర్థుల యొక్క ర్యాంకులు అనేది దీంట్లో ఇవ్వలేదు. అంటే మనకు ఆల్రెడీ జిఆర్ఎల్ అనేది గతంలోనే వచ్చింది కాబట్టి దీంట్లో మాత్రం ఈ ప్రెస్ నోట్లో మాత్రం ఎక్కడ కూడా అభ్యర్థుల యొక్క ర్యాంక్ని పక్కన మెన్షన్ చేయలేదు. ఓకేనా. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎస్ఎన్ నెంబర్ ఏదైతే ఉందో సీరియల్ నెంబర్ మాత్రమే ఇది. ఓకేనా. అయితే అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఏ విధంగా ఇచ్చాడు అని అంటే ఆ హాల్ టికెట్ నెంబర్లో ఉన్నటువంటి సీరియల్ ఆధారంగానే ఒక ప్రొఫార్మా అనేది తయారు చేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లియర్గా. ఎందుకనంటే హాల్ టికెట్ నెంబర్స్ ఈ విధంగా అంటే ఒకదాని తర్వాత ఒకటి మనకు సీరియల్ ఏ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 2409010 కాడ నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే 1 అయిపోయిన తర్వాత ఇక్కడ 2లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు 902. సో ఇలా ఈ విధంగా ఇవ్వడం జరిగింది, కానీ ఎక్కడ కూడా వాళ్ళ యొక్క ర్యాంక్ ఆధారంగా ఇక్కడ సపరేట్గా మెన్షన్ చేయడం జరగలేదు. ఓకేనా. సో ర్యాంకులు అనేది ఇక్కడ దీంట్లో ఈ ప్రెస్ నోట్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. వన్ సైడ్ ఏమో వాళ్ళు వచ్చినటువంటి సెలెక్టెడ్ పోస్ట్ కోడ్ అనేది మెన్షన్ చేశాడు. మరోవైపు వచ్చేసరికి సెలెక్టెడ్ జోన్ ఏదైతే ఉందో వాళ్ళ ఏ జోన్కి చెందినటువంటి వాళ్ళు ఏ జోన్కి సెలెక్ట్ అయ్యారు అనే దాని గురించి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మొత్తంగా 563 పోస్టులకు గాను 562 మందిని మాత్రమే సెలెక్ట్ చేసినట్లుగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇక్కడ ఒకసారి నేను చూపిస్తున్నాను. ఇందులో కేవలం 562 మెంబర్కి సంబంధించినటువంటి సెలెక్టెడ్ లిస్ట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చాలా కొన్ని పాయింట్స్ అయితే టీజీపీఎస్సీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకటి, ద అబోవ్ ప్రొవిజనల్ సెలెక్షన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు అవుట్కమ్ ఆఫ్ పెండింగ్ రిట్ పిటిషన్ WPS. పెండింగ్ రిట్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే తుది తీర్పుకు లోబడి ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ ఒక లైన్ అయితే మెన్షన్ చేశాడు. 562 562 వేకెన్సీస్ ఆర్ ఫిల్డ్, 1 విత్హెల్డ్ వేకెన్సీ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఇన్ వ్యూ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ దోస్ వేకెన్సీస్ ఆర్ ఫిల్డ్ బై అదర్ కమ్యూనిటీ కేటగిరీ క్యాండిడేట్స్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇతర వర్గాలకు చెందినటువంటి అభ్యర్థుల ద్వారా భర్తీ చేయడం జరిగింది అని చెప్పి చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో ఏమని మెన్షన్ చేశారంటే ఇట్ ఈస్ notified that the provisional selection list is drawn on the basis of the main examinations held from 21/10/2024 to 27/10/2024 and general ranking list hosted on 30/3 2025. మార్చి 30వ తారీఖు రోజు మనకు జిఆర్ఎల్ రిలీజ్ చేయడం జరిగింది కదా. దానికి ముందు మనకు 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫైనల్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు సంబంధించిన జాబితా ఇక్కడ విడుదల చేయడం జరిగింది అని చెప్పి చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. ద క్యాండిడేట్స్ హూస్ మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్ ఆర్ గివెన్ బిలో హ్యావ్ బీన్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ ది అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఫాలింగ్ అండర్ ద గ్రూప్ 1 సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ ఆఫ్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 19/2/2024 మనకు ఇచ్చినటువంటి డేట్ అనమాట ఇది. ఈ నోటిఫికేషన్ నెంబర్తో మనకు 2024
ఫిబ్రవరి 19వ తారీఖు రోజు మనకు 02/2024 యొక్క నోటిఫికేషన్ నెంబర్ని మెన్షన్ చేశారు. గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ నెంబర్ అనమాట. దాని ఆధారంగా ఫైనల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగిందని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా సేమ్ మనం ఇందాక కింద చదివినట్టుగానే పీడిఎఫ్ ఎండింగ్లో చదివినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దాని గురించే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఫిజికల్గా ఫిట్ అయితేనే ఆ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర ఎంక్వైరీ అంటే ఇంటెలిజెన్స్ సంబంధించిన ఎంక్వైరీ ఉంటాయి కదా. సో అపాయింట్మెంట్ ఇచ్చే ముందరనే వారి గురించి కంప్లీట్గా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అని చెప్పి ఆ తర్వాతనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో హైకోర్టు ఇచ్చేటువంటి తుది ఫలితాలకు లోబడి మాత్రమే ప్రస్తుతం రిట్ పిటిషన్స్ కొన్ని పెండింగ్లో ఉన్నాయి కదా హైకోర్టులో, ఇక్కడ కొన్ని ఇచ్చాడు మెన్షన్ చేశాడు. వాటికి సంబంధించిన కంప్లీట్ అయ్యే ఒకవేళ అంటే అక్కడ ఏమైనా మార్పు జరిగితే ఇక్కడ లిస్టు కూడా రేపటి రోజు మారేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది గ్రూప్ 1 సంబంధించిన మెయిన్స్ ఫలితాలు. టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి మెయిన్స్ ఫలితాల యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది త్వరలో మేబీ ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వారికి త్వరలో ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది అయ్యేటువంటి అవకాశం ఉంది ఇవాళ రేపట్లలో. ఇది ఇయాల్టీ వీడియో. చూస్తూనే ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.